ఐసీసీ టోర్నీలంటే ఆసీస్ జట్టు మరో స్థాయిలో ఆడుతుంది. మరోసారి అదే జరిగింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 352 పరుగుల భారీ లక్ష్యాన్ని అసలు ఏమాత్రం తడబడకుండా ఛేదించింది. మ్యాచ్ ఎక్కడా ఉత్కంఠ రేపలేదు. ఆసీస్ ఎక్కడా తడబడలేదు. ఆస్ట్రేలియా బ్యాటర్స్ స్టెప్ బై స్టెప్ పరుగుల వరద పారించారు. 40 ఓవర్ల వరకు ఓ మోస్తారు పరుగులు చేసినా ఆఖరి 10 ఓవర్లలో రెచ్చిపోయారు. టీ20 మూడ్లోకి మారినట్లుగా బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా జాష్ ఇంగ్లీష్ 186 బంతుల్లో 120 పరుగులు నాటౌట్. ఇందులో 8 ఫోర్లు 6 సిక్సర్లు మెరుపు శతకంతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక మ్యాచ్ ప్రారంభంలో ట్రావిస్ హెడ్ మరియు స్టీవ్ స్మిత్ తక్కువ స్కోర్లకే అవుట్ కాగా ఇంగ్లాండ్ కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ మాథ్యూ షాట్స్, మానస్ లబుషేన్ మూడో వికెట్కి 95 పరుగుల భాగస్వామ్యంతో జట్టును నిలబెట్టారు. అనంతరం వీళ్ళిద్దరూ 14 పరుగుల వ్యవధిలో అవుట్ అయిన ఇంగ్లీష్ క్యారీ జోడీ 146 పరుగుల భాగస్వామ్యం ఇంగ్లాండ్ ఆశలను చిన్నాభిన్నం చేసింది. చివర్లో గ్లెన్ మ్యాక్స్వెల్ 15 బంతుల్లో 32 పరుగులు, 4 ఫోర్లు 2 సిక్సర్లు పవర్ హిట్టింగ్ తో మిగిలిన పని ముగించాడు. 15 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ఆసీస్ మరోసారి తమ డామినేషన్ చూపించింది. ఇక ఇంగ్లాండ్ బ్యాటర్లు మాత్రం అద్భుతంగా ఆడారు. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోర్ చేశారు. ముఖ్యంగా బెన్ డెకెట్ 143 బంతుల్లో 165 పరుగులు, 17 ఫోర్లు 3 సిక్సర్లు మెరుపు శతకంతో రెచ్చిపోయాడు. అలాగే జో రూట్ 78 బంతుల్లో 68 పరుగులు, 4 ఫోర్లు నిలకడగా ఆడాడు. ఇక ఆసీస్ బౌలర్లలో డ్వర్షైస్ 3 వికెట్లు, లబుషేన్ 2 వికెట్లు, జంపా 2 వికెట్లు, మ్యాక్స్వెల్ 1 వికెట్ తీశారు. కాగా మరోసారి ఐసీసీ టోర్నీలో ఆసీస్ డామినేషన్. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడినా ఆసీస్ దెబ్బకు తట్టుకోలేకపోయింది. ఇంగ్లాండ్ పెట్టిన భారీ లక్ష్యాన్ని కూడా అవలోకంగా ఛేదించిన ఆసీస్ మరోసారి ప్రపంచ క్రికెట్లో తమ స్థాయిని చాటింది. ఈ విజయంతో ఆసీస్ సమిష్టిగా రాణిస్తే ఏ జట్టునైనా ఓడించగలదని మరోసారి నిరూపించింది.